చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకన్నా? మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, కంపల్సరీ అవుతుందని కళకు అంటున్నాం. ఆ కళ నెరవేరాలని మళ్ళీ మళ్ళీ నెగ్గించుకుంటాం ఒకసారి ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే. గతంలో వంగగీత ఆడినప్పుడు ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్ అంటే తాత్కాలికంగా మామూలుగా జరిగిందండి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే మాత్రం రాలేదు. కొంత నిధులతో ఏమైనా చేసింది కావాలి వంగగీత గతంలో అంటే అది 2009 ఈ టైంలోనండి. 2000 ఆ ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేయలేదండి. ఎంపీగా ఉన్నప్పుడు అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేయలేదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ నెగ్గే ఛాన్సెస్ ఉంటుంది. చేస్తారు అని మీరు నమ్ముతున్నామండి. ఇప్పటికైతే నమ్ముతున్నాం. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళని వీళ్ళని నమ్ముకోకుండా డైరెక్ట్గా వీళ్ళనే ఎంటర్ అయ్యి ఈయనే చేస్తే బాగుంటుంది. వాళ్ళకి వీళ్ళకి అప్ చెప్పి నేను ఎక్కడో సినిమాలు తీస్తానంటే సెట్ అవ్వదు. ఇక్కడ ఇంతకుముందు ఉద్దానంలోని 30 crores ఇచ్చాడండి, సొంత డబ్బులతో ఇచ్చాడు. అందువల్ల ఒక నమ్మకం కలిగింది. అందుకని అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇప్పుడు చేస్తాడని నమ్మకం ఉంది. చెయ్యాలి. అప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు, మనకి కాకినాడ పక్కనే చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళు మొత్తం తెలుసు. అవును, పవన్ పేరు చెప్పగానే ఫస్ట్ వచ్చేది. దానికోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఠాపురం ఎక్కడానే వచ్చే పరిస్థితి ఈరోజు నెలకొంది. పిఠాపురం మా నియోజకవర్గం పిఠాపురం వరకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎవరు తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా. అవునండి. సినిమా యాక్టర్లు అయితేనే, పెద్ద వాళ్ళుగా అయితేనే ఇక్కడికి వచ్చి పిఠాపురం నియోజకవర్గం గెలిపించాలని, పిఠాపురం ఎలా ఉంటుందో చూడాలని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాపు ఓటింగ్ మొత్తం పడింది అంటారు. ఖచ్చితంగా పడింది కాబట్టి మెజార్టీ వచ్చింది. అలాగే కాపు వర్గమే కాదు, అన్ని కులాలు ఓటింగ్ పడింది. బీసీ, ఎస్టీ, అన్ని కులాలు ఓటింగ్ పడింది కాబట్టి 72,000 వచ్చింది. మంచి మెజార్టీ వచ్చిందండి.